వెల్కమ్ బ్యాక్ టు ఎస్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ 5లో చివరి అధ్యాయం అయినటువంటి అనగా 10వ అధ్యాయం అయినటువంటి చట్టం సామాజిక న్యాయం అనే అధ్యాయానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఈ యొక్క 8th క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి 4 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్ లూమ్ల పోటీలు ఎదుర్కొనలేక డాష్ ప్రాంతం మధ్యలో జౌలీ మిల్లులు మూసివేశారు. ఇక్కడ వచ్చేసి ఏ ప్రాంతం మధ్యలో అనగా ఏ సంవత్సరాలలో అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్ లూమ్ల తాకిడి అనగా ఆ యొక్క పోటీని ఎదుర్కొనలేక జౌలీ మిల్లులు మూసివేశారు అని అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 1990 ప్రాంతం మధ్యలో అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలలో ఉన్నటువంటి కార్మికులు పవర్ లూమ్ల యొక్క తాకిడిని ఎదుర్కొనలేక జౌలీ మిల్లులను మూసివేశారు. నెక్స్ట్ వచ్చేసి పవర్ లూమ్లు అనగా 4 నుంచి 6 మగ్గాలు గల చిన్న యూనిట్ను పవర్ లూమ్ అని అంటారు. 4 నుంచి 6 మగ్గాలు గల చిన్న యూనిట్లను పవర్ లూమ్లు అని అంటారు. నెక్స్ట్ దోపిడీ వ్యతిరేక హక్కు అనగా ఎవరిని తక్కువ వేతనాలకు పనిచేయమని అలాగే వెట్టి చాకరీ చేయమని బలవంతం చేయరాదు. ఎవరిని తక్కువ వేతనాలకు పనిచేయమని వెట్టి చాకరీ చేయమని బలవంతం చేయరాదు. అదేవిధంగా 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఏదైనా కర్మాగారంలో గనులలో ప్రమాదకర ఉపాధిలో నియమించకూడదు అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. నెక్స్ట్ 4వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల ఎన్ని మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తులలో పనిచేస్తూ ఉన్నారు? ఇది వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 అంటే 5 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఎన్ని మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తులలో పనిచేస్తూ ఉన్నారు అంటే 4 మిలియన్ల మంది పిల్లలు. నెక్స్ట్ డాష్లో బాల కార్మిక అనగా నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986 పార్లమెంటు సవరించింది. ఇక్కడ వచ్చేసి బాల కార్మిక చట్టం 1986ను ఏ సంవత్సరంలో పార్లమెంటు సవరించింది అంటే 2016వ సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోటు, ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తులలోనూ అలాగే కౌమార వయసులో ఉన్నవారిని అనగా 14 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని ప్రమాదకరమైనటువంటి పనులలో నియమించటాన్ని నిషేధించింది. ఏ చట్టం అంటే బాల కార్మిక చట్టం. ఇది 2016 సంవత్సరంలో సవరించడం జరిగింది. ఈ యొక్క చట్టం ఏమి చెప్తుంది అని అంటే ఈ యొక్క చట్టం అనేది 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తులలోనూ కౌమార వయసులో ఉన్న వారిని అనగా 14 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రమాదకరమైనటువంటి పనులలో నియమించడాన్ని నిషేధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా ఎంత విధించబడుతుంది? ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 6 నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష అంటే 6 months నుంచి 2 years వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే జరిమానా వచ్చేసి 20,000 నుంచి 50,000 వరకు జరిమానా అనేది విధించబడుతుంది. పనిలో ఉన్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం ఒక ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఆన్లైన్ పోర్టల్ పేరు వచ్చేసి పెన్సిల్. దేనికోసం అంటే బాల కార్మిక నిషేధ చట్టం దీనికోసం వచ్చేసి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పోర్టల్ పేరు వచ్చేసి పెన్సిల్ అనే పోర్టల్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అని అంటే ఈ యొక్క పెన్సిల్ అనే పోర్టల్ను 2017 సెప్టెంబర్ 26వ తేదీన 2017 సెప్టెంబర్ 26వ తేదీన. నెక్స్ట్ పెన్సిల్ యొక్క ఫుల్ ఫామ్, ఈ యొక్క పెన్సిల్ అనే పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. నెక్స్ట్ పెన్సిల్ పోర్టల్ ఏ విధులను నిర్వర్తిస్తుంది? ఈ యొక్క పెన్సిల్ పోర్టల్ అనేది ఏ విధులను నిర్వర్తిస్తుంది అని అంటే ఫిర్యాదులను నమోదు చేస్తుంది. అంటే ఎవరైనా ఎక్కడన్నా బాల కార్మికులుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి మనకు కనుక తెలిస్తే మనం ఈ యొక్క పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. అనగా ఫిర్యాదులను నమోదు చేయడం, పిల్లల జాడను కనిపెట్టడం, అలాగే NCLP
కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం. ఈ యొక్క ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా కూడా ఈ యొక్క పోర్టల్ అనేది చూస్తుంది. అలాగే పర్యవేక్షించడం వంటి విధులను నిర్వర్తిస్తుంది. పర్యవేక్షించడం వంటి విధులను ఈ యొక్క పెన్సిల్ పోర్టల్ అనేది నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ ఎన్సిఎల్పి అనగా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు. ఈ యొక్క నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది 1988లో ప్రారంభించడం జరిగింది. ఇది పిల్లలకు ఏమేమి చేస్తుంది అని అంటే ఈ యొక్క ఎన్సిఎల్పి యొక్క కార్యక్రమాలు వచ్చేసి బ్రిడ్జ్ ఎడ్యుకేషన్. ఎవరైనా పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే వారికి పునరావాసం కల్పించి వారికి చదువులను అనగా బ్రిడ్జ్ కోర్సులను, ఎడ్యుకేషన్ను, అలాగే వొకేషనల్ ట్రైనింగ్ను, అలాగే మిడ్ డే మీల్స్ను, అలాగే స్టైఫండ్ అండ్ హెల్త్ కేర్ వంటి వాటిని చూస్తుంది ఈ యొక్క ఎన్సిఎల్పి అనగా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 12వ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం ఏది? ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం ఏది అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఇక్కడ వచ్చేసి యూసీ అనగా యూనియన్. ఈ యొక్క యూసీ అనే పురుగుల మందులను ఉత్పత్తి చేసేది ఏ దేశానికి చెందిన కంపెనీ అని అంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఈ యొక్క కంపెనీ. నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది 1984లో జరిగింది. నెక్స్ట్ 16వ ప్రశ్న, భోపాల్ గ్యాస్ విషాదంలో యూసీ ప్లాంట్ నుండి ఏ వాయువు లీక్ చేయబడింది? భోపాల్ గ్యాస్ విషాదంలో లేదా ఈ యొక్క దుర్ఘటన సమయంలో యూసీ ప్లాంట్ నుంచి ఏ వాయువు విడుదల అయ్యింది అంటే మిథైల్ ఐసోసైనైడ్ అనే విషవాయువు రిలీజ్ అయ్యింది. ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 3 రోజులలో ఎంతమందికి పైగా చనిపోయారు? ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 3 డేస్లలోనే ఎంతమందికి పైగా చనిపోయారు? అలాగే ఎన్ని లక్షల మంది వికలాంగులు అయ్యారు అని అంటే ఈ యొక్క దుర్ఘటన జరిగిన 3 రోజులలోనే 8,000 మందికి పైగా చనిపోయారు. 8,000 మందికి పైగా చనిపోయారు. అలాగే లక్షలాది మంది వికలాంగులు అయ్యారు. ఈ యొక్క విషవాయువుకు గురైన వారిలో ఎక్కువ మంది పేద శ్రామిక కుటుంబాల నుంచి వచ్చారు. వీరిలో ఎన్ని వేల మంది ప్రజలు నేడు ఏ పని చేయలేనంత అనారోగ్యంతో ఉన్నారు అంటే 50,000 మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఎటువంటి ఏ పని చేయలేనంత అనారోగ్యంతో ఉన్నారు. నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన న్యాయ పోరాటంలో యూసీకి వ్యతిరేకంగా సివిల్ కేసులో ప్రభుత్వం బాధితులకు ప్రాతినిధ్యం వహించి ఎన్ని మిలియన్ల డాలర్లు నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కేసు దాఖలు చేసింది అని అంటే 1985లో $3 బిలియన్. 1985లో ఈ యొక్క కేసు అనేది దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క దాఖలు చేసినప్పుడు వీరికి నష్టపోయిన వారికి గాను $3 బిలియన్ల $3 బిలియన్ నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వం వీరికి చెప్పింది. కానీ వీరు ఏం చేశారు అని అంటే ఈ యొక్క యూసీ ప్లాంట్ వారు 1989లో ఓవర్ 70 మిలియన్స్ ప్రభుత్వం ఈ యొక్క బాధితులకు ఇవ్వమని చెప్పింది వచ్చేసి $3 బిలియన్ ఇవ్వమని చెప్పింది. కానీ వీరు మాత్రము 470 మిలియన్లను అంగీకరించారు. నెక్స్ట్ 1980-84 మధ్య ఎంఐసి అంటే మిథైల్ ఐసోసైనైడ్ ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని ఎంత నుంచి ఎంతకు తగ్గించారు? ఇక్కడ వచ్చేసి 1980-84 మధ్య ఎంఐసిలో అంటే మిథైల్ ఐసోసైనైడ్ కంపెనీ యొక్క ప్లాంట్లో పనిచేసే సిబ్బంది 12 మంది ఉండేవారు. కానీ ఈ యొక్క 1980-84 మధ్య కాలంలో ఈ యొక్క 12 మందిని 6 మందికి తగ్గించారు. అంటే 12 నుంచి 6కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 1980-84 మధ్య ఎంఐసి ప్లాంట్ కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని అంటే కార్మికులకు ఇచ్చే శిక్షణ వ్యవధిని ఎన్ని నెలల నుంచి ఎన్ని రోజులకు తగ్గించారు అంటే అంతకుముందుకు 6 మంత్స్ ఇచ్చేవారు వీరికి ట్రైనింగ్. కానీ ఈ యొక్క 1980-84 మధ్య కాలంలో 15 డేస్కి వాటిని తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు, వెస్ట్ వర్జీనియాలో కంప్యూటరైజ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థలు అమలులో ఉన్నవి. అయితే భోపాల్ ప్లాంట్లో గ్యాస్ లీకును గుర్తించడానికి అంచనా వేయడం, పసిగట్టడం వంటి రక్షిత అంచనా ఏర్పాట్లు ఏవీ లేవు. అందువలనే ఈ యొక్క భోపాల్ ప్లాంట్లో గ్యాస్ లీక్ అనేది జరిగింది. ఎటువంటి కంప్యూటరైజ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థలు లేవు కాబట్టి అన్ని వేల మంది చనిపోయారు. 25వ ప్రశ్న, 1978లో ఎంఐసి ఉత్పత్తి యూనియన్ ఏర్పాటు చేయటం
భద్రతా ఉల్లంఘనమని భోపాల్లోని కొంతమంది డాష్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ వచ్చేసి 1978లో MIC మిథైల్ ఐసోసైనైడ్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేయడానికి భద్రతా ఉల్లంఘనమని భోపాల్లోని కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ యొక్క అధికారులు ఎవరు అంటే మున్సిపల్ అధికారులు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలు చాలా తక్కువగా ఉన్నవి? ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలు చాలా తక్కువగా ఉన్నాయంటే 1984లో. నెక్స్ట్ 28వ ప్రశ్న, ఏ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది సుప్రీంకోర్టు అంటే సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కులో భాగం అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. ఏ కేసు అనంటే సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో. నెక్స్ట్ 29వ ప్రశ్న, 1998 నుండి వెలువడిన వలస తీర్పులలో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజా రవాణా వాహనాలు దేనికి మారాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది? 1998 నుండి వెలువడిన వలస తీర్పులలో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజా రవాణా వాహనాలు అనేవి దేనికి మారాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే CNGకి మారాలని చెప్పి సుప్రీంకోర్టు అనేది ఆదేశించింది. CNG అనగా కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ 31వ ప్రశ్న, ఢిల్లీలోని ఏ సంస్థ గాలిలో విషపూరిత పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నివేదిక వివరించింది? ఢిల్లీలోని ఏ సంస్థ ఈ యొక్క ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా విషవాయువులు గాలిలో విష పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఒక నివేదికను వివరించింది? ఏ సంస్థ అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ. నెక్స్ట్ 32వ ప్రశ్న, పురుగుల మందులు, ఆస్బెస్టాస్ ప్రాసెసింగ్, జింక్, సీసము ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆతిథ్యం ఇస్తున్న దక్షిణాసియా దేశాలు ఏవి అంటే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. నెక్స్ట్ 33వ ప్రశ్న, దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న మరొక ప్రమాదకర పరిశ్రమ ఏది అంటే షిప్ బ్రేకింగ్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్, ఇప్పుడు ఉపయోగంలో లేని పాత ఓడలు స్క్రాపింగ్ కోసం భారత్, బంగ్లాదేశ్లోని షిప్ యార్డ్లకు పంపుతూ ఉన్నారు. ఇంతటితో ఈ యొక్క 8th క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి టోటల్ 5 యూనిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.